దుర్గామాత దేశమంతా పూజించే దుర్గమ్మ కథ తెలుసా? సాక్షాత్ విష్ణువు ఆదేశంతో పుట్టి ఈ భూమి మీదే ప్రత్యక్షంగా ఇప్పటికీ ఉన్న ఆ శక్తి జన్మ రహస్యం తెలుసా? భాగవతం పూర్తిగా తెలిసిన వారికి ఈ కథ తెలిసే ఉంటుంది. శివుడు, పార్వతి, లక్ష్మి ఈ మూడు శక్తులు కలిసిన ఆ అద్భుత శక్తి ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. భాగవతంలో దుర్గమ్మ భూమి మీదకు వచ్చి ఇక్కడే కొలువైన విషయం స్పష్టంగా ఉంటుంది. అంతవరకు దేవలోకాన రాక్షస సంహార శక్తిగా ఉన్న దుర్గమ్మను భూమి మీద భక్తుల కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా, శాంతమూర్తిగా మార్చింది శ్రీకృష్ణుడు. ఇది తెలియాలంటే కృష్ణ జననం గురించి తెలియాలి. దేవకీ వసుదేవుల పెళ్లి కాగానే కంసుడు వారిని బంధించాడు. వారికి పుట్టే 8వ బిడ్డే తనకు మృత్యువు అని ఆకాశవాణి కంసుడిని హెచ్చరించింది. భయపడిన కంసుడు చెల్లి అన్న విషయం కూడా మరచి దేవకీ వసుదేవులను బంధించాడు. వారికి పుట్టిన 6 బిడ్డలను సంహరించాడు. ఇక 7వ బిడ్డగా ఆదిశేషుని అంశగా బలరాముడు దేవకీ గర్భాన ఉన్నాడు. పుట్టిన వెంటనే ఆ బిడ్డను చంపేందుకు కంసుడు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే విష్ణువు యోగమాయను సృష్టించాడు. భద్రకాళి మాయా రూపమే యోగమాయ. ఆమెను కృష్ణుడు భద్ర అని పిలిచాడు. యోగమాయ విష్ణువు ముందు నిలిచింది. అప్పుడు కృష్ణుడు ఆమెకేం చేయాలో చెప్పాడు. వసుదేవునికి దేవకితో పాటు రోహిణి అనే భార్య కూడా ఉంది. వసుదేవుడికి మొత్తం 14 మంది భార్యలని భాగవతం చెప్తోంది. వారిలో పెద్ద భార్య రోహిణి, చిన్న భార్య దేవకి. కంసుడు దేవకీ వసుదేవులతో పాటు మిగిలిన భార్యలను కూడా బంధించాడు. అయితే రోహిణి మాత్రం తప్పించుకొని నందుడి గోకులానికి వెళ్ళిపోయింది. వసుదేవుడు, నందుడు చిన్ననాటి స్నేహితులు, బంధువులు కూడా అవుతారు. అందువల్ల రోహిణి నందుడు, యశోదల సంరక్షణలో ఉంది. దేవకీ గర్భాన ఉన్న బలరాముడి పిండాన్ని రోహిణి గర్భాన ప్రవేశపెట్టాలని విష్ణువు యోగమాయకు చెప్పాడు. అంటే ఇప్పటి సరోగసి విధానం అప్పటికే ఉందన్నమాట. అలా యోగమాయ తన మాయతో దేవకి నుంచి బలరాముడి అంశను రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. అలా దేవకి గర్భాన్ని రోహిణి మోసింది. అలా ఈ భూమి మీద సరోగసి విధానంలో పుట్టిన మొట్టమొదటి బిడ్డ బలరాముడు. దేవకి అసలు తల్లి అయినా బలరాముణ్ణి కన్న తల్లి రోహిణి అయింది. ఇక్కడ దేవకికి గర్భస్రావం అయిందని కంసుడు అనుకున్నాడు. అలా కంసుడి బారి నుంచి బలరాముణ్ణి విష్ణువు కాపాడాడు. వేరే గర్భానికి ఆకర్షింపబడినవాడు కాబట్టే బలరాముడికి సంకర్షణ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత యోగమాయకు మరో పని అప్పచెప్పాడు విష్ణువు. బలరాముడి అంశను రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాక ఆ యోగమాయ నందుడి భార్య అయిన యశోద గర్భాన చేరాలి. అది ఎప్పుడంటే విష్ణువు అంశ దేవకీ గర్భాన చేరిన వెంటనే యశోద గర్భాన యోగమాయ చేరాలి. అలా యశోదకు ఆడబిడ్డగా యోగమాయ పుట్టిందన్నమాట. శ్రీకృష్ణుడు దేవకీ గర్భంలో పెరుగుతున్నాడు. ఇక్కడ యోగమాయ కూడా యశోద గర్భంలో పెరుగుతోంది. కొన్నాళ్లకు దేవకికి కృష్ణుడు పుట్టాడు. అప్పటికే విష్ణువు ఏం చేయాలో తండ్రి అయిన వసుదేవుడికి చెప్పి అప్పుడు చిన్నపిల్లాడిగా మారాడు. వసుదేవుడు ఉగ్రరూపంలో ప్రవహిస్తున్న యమునా నదిని విష్ణుమాయతో దాటి నందుడి గోకులమైన వ్రేపల్లకి చేరాడు. మాయ వల్ల అందరికీ మత్తు ఆవహించి పడుకున్నారు. వసుదేవుడు యశోద దగ్గరకు వెళ్ళాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. ఆమె పక్కన ఒక ఆడబిడ్డ కూడా నిద్రపోతూ ఉంది. చిన్నారి కృష్ణయ్యను యశోద పక్కన చేర్చి ఆమెకు ఆడబిడ్డగా పుట్టిన యోగమాయను ఎత్తుకొని మళ్లీ కారాగారానికి వచ్చి దేవకి పక్కన చేర్చాడు వసుదేవుడు. పని ముగియగానే ఆడబిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే భటులు కంసుడికి చెప్పారు. కంసుడు దేవకీ వసుదేవుల కారాగారానికి వచ్చాడు. ఆ బిడ్డను కూడా చంపుదామని అనుకున్నాడు కంసుడు. పుట్టింది మగబిడ్డ కాదు కాబట్టి నీకు ప్రమాదం లేదు, అందుకే ఈ బిడ్డనైనా తమకు వదిలేయమని దేవకీ వసుదేవులు కంసుడి కాళ్ల మీద పడ్డారు. అయితే ఉన్మాదిలాంటి కంసుడు వినలేదు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఆ పిల్లను నేలకేసి కొట్టాడు. కానీ ఆ బిడ్డ ఒక్కసారిగా పైకెగిరింది. ఆ వెంటనే యోగమాయ శంఖు, చక్ర, గద, పద్మం, బాణం, ధనుస్సు, ఖడ్గం, శూలం ఇలా 8 ఆయుధాలతో 8 చేతులతో విశ్వరూపం చూపించింది. నీ మృత్యువు ఇంకో చోట పెరుగుతోందని ఆమె కంసుడిని హెచ్చరించింది. మాయమైంది. కంసుడు భయపడ్డాడు. ఈ యోగమాయనే వివిధ ప్రాంతాల్లో దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ,
నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 పేర్లతో పూజిస్తారని విష్ణువు ఆమెకు చెప్పాడు. విష్ణువు ఆమెను భద్ర అని పిలిచాడు. అందువల్ల ఉత్తరాదివారు ఆమెనే సుభద్రగా పూజిస్తారు. అంతేకాదు, పూరి ఆలయమంతా శ్రీకృష్ణుడి చరిత్రే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల విగ్రహాలు ఉంటాయి. సుభద్ర బలరాముడు శ్రీకృష్ణుడి చెల్లెలు. ఈ సుభద్రాదేవే ఆనాటి యోగమాయ అని చెప్తారు. అంటే దుర్గాదేవి అవతారమే సుభద్రాదేవిగా పూజలందుకుంటోంది. అందుకే ప్రఖ్యాత దుర్గాష్టకంలో కూడా ఇలా ఉంటుంది: వసుదేవ సుతే కాళి వాసుదేవ సహోదరి వసుంధరా శ్రీయే నందే దుర్గాదేవి నమోస్తుతే. యోగ నిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి యోగ సిద్ధికరీ శుద్ధే దుర్గాదేవి నమోస్తుతే. వసుదేవుడి కుమార్తెగా యోగమాయ కాళీగా పుట్టిందని, శ్రీకృష్ణుడి చెల్లెలని, ఆమె దుర్గాదేవిగా పూజలందుకుంటోందని పై శ్లోకాల అర్థం. అంటే ఆనాడు కాళీ అంశతో ఈ భూమి మీదకు వచ్చిన యోగమాయ శక్తే మనం పూజిస్తున్న దుర్గాదేవి. అలా విష్ణు అంశ అయిన కృష్ణుడి పుట్టుకకు ఏ ఆటంకాలు లేకుండా కాపు కాచిన ఆ యోగమాయ భూలోకంలోనే ఆ శక్తితోనే స్థిరపడిపోయింది. అంతటి కృష్ణుణ్ణే కాపాడిన తల్లి, కంసుడి లాంటి రాక్షసుడికి మృత్యువును నిర్ణయించిన తల్లి, బలరాముడి అంశను సురక్షిత ప్రాంతానికి తరలించిన తల్లి, సాక్షాత్ విష్ణువే కోరి సహాయం అడిగిన శక్తి ఆ యోగమాయ. కాబట్టే ఆ శక్తిని అపర దుర్గాశక్తిగా దేశమంతా పూజిస్తోంది. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎన్ని కష్టాలైనా తొలగించి ఎంతటి శత్రువునైనా అణిచివేయగల శక్తి దుర్గా. సాక్షాత్ శివ విష్ణు శక్తులతో ఆవిర్భవించిన యోగమాయే దుర్గమ్మ. అప్పటి వరకు పార్వతిగా పూజలందుకుంటున్న ఆ శక్తినే శ్రీకృష్ణుడి కాలం నుంచి గ్రామదేవతగా, దుర్గమ్మగా, భద్రకాళిగా, చండీగా, కన్యకా పరమేశ్వరిగా, శారదాదేవిగా, జగదాంబికగా వివిధ రూపాల్లో కొలుస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ కూడా ఈ యోగమాయా రూపమే. కంసుడికి కనిపించిన రూపంలోనే ఇప్పటికీ ఆ శక్తి నిజమైన భక్తులకు శాంత రూపంలో దర్శనమిస్తారని అంటారు. ఇది భాగవతంలో ఉన్న దుర్గమ్మ వారి చరిత్ర.